నమస్కారం. నేటి వార్తలతో మీ ముందుకు వచ్చింది మీ న్యూస్ 9 టీవీ తెలుగు. ఎదలాపురం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిపిఐ నగర కార్యదర్శి షేక్ జానీ మియా మరియు రాష్ట్ర సమితి సభ్యులు మహమ్మద్ సలాం కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఎండగడుతూ సంధించిన విమర్శనాస్త్రాల సారాంశం ఇక్కడుంది. మున్సిపల్ ఎన్నికల వేళ ఏదలాపురంలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ద్వంద్వ నీతిని, గత పాలకుల వైఫల్యాలను ఎత్తి చూపుతూ సిపిఐ నాయకులు జానీమియా మరియు మహమ్మద్ సలాం ధ్వజమెత్తారు. వారి విమర్శల్లోని ప్రధాన అంశాలు ఇవే. కాంగ్రెస్ పార్టీకి సిద్ధాంతాల కంటే అధికార దాహమే ఎక్కువని జానీమియా విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు రంగుల కలలు చూపించడం, గెలిచిన తర్వాత వారి మొహం చాటేయడం ఆ పార్టీకి అలవాటని మండిపడ్డారు. నిన్నటి వరకు ఒక పార్టీలో ఉండి పదవుల కోసం నేడు కాంగ్రెస్ కండువా కప్పుకున్న నాయకులు ప్రజలకు ఏం సేవ చేస్తారని ఆయన ప్రశ్నించారు. మున్సిపాలిటీలో ఏళ్ల తరబడి నెలకొన్న డ్రైనేజీ సమస్యలు, తాగునీటి ఎద్దడి, అధ్వానమైన రోడ్లకు గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకుల నిర్లక్ష్యమే కారణమని మహమ్మద్ సలాం ఆరోపించారు. నిధుల మళ్లింపులో ఆరితేరిన హస్తం పార్టీ నేతలు ఇప్పుడు మళ్లీ ఓట్లు అడగడానికి ఏ మొహం పెట్టుకుని వస్తున్నారని నిలదీశారు. ఏదలాపురం అభివృద్ధి కేవలం కాగితాలకే పరిమితమైందని, క్షేత్రస్థాయిలో ప్రజలు నరకం చూస్తున్నారని వారు పేర్కొన్నారు. మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ భూములను, పేదలకు చెందాల్సిన స్థలాలను కాంగ్రెస్ నాయకులు కబ్జా చేస్తున్నారని సిపిఐ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పేదల పక్షపాతి అని చెప్పుకునే కాంగ్రెస్ వాస్తవానికి భూస్వాముల కొమ్ము కాస్తోంది అని జానిమియా విమర్శించారు. అర్హులైన ప్రతి పేదవానికి ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో కాంగ్రెస్ ఎప్పుడూ అడ్డుపుల్లా వేస్తూనే ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ వంటి మతతత్వ శక్తులను ఎదుర్కోవడంలో కాంగ్రెస్ విఫలమైందని, పైకి విమర్శిస్తూనే లోపల లబ్ధి కోసం ఆ పార్టీలతో ఒప్పందాలు చేసుకుంటుందని మహమ్మద్ సలాం సంచలన ఆరోపణలు చేశారు. సెక్యులరిజం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కి లేదని, కేవలం సిపిఐ మాత్రమే ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీలు నాణానికి ఉన్న రెండు పార్శ్వల వంటివి. వీరిద్దరి వల్ల సామాన్యుడికి ఒరిగేదేం లేదు అని నేతలు పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కేవలం డబ్బు, మద్యంతో ఓటర్లను ప్రలోభ పెట్టాలని కాంగ్రెస్ చూస్తుందని, కానీ ఏదలాపురం ప్రజలు చైతన్యవంతులని వారు గుర్తు చేశారు. ఎర్ర జెండా నీడలోనే సామాన్యుడికి రక్షణ ఉంటుందని, అవినీతి కాంగ్రెస్ ను సాగనంపి సిపిఐ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి అంటే భవనాలు కట్టడం కాదు, సామాన్యుడి కన్నీరు తొడవడం. ఆ పని కేవలం సిపిఐ వల్లనే సాధ్యం. నిరంతరం అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన న్యూస్ ఛానల్ న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.